హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు నేను ఉసిరికాయ ఆవకాయ పెట్టానండి. అది మీలో చాలామందికి తెలిసే ఉంటుంది, కానీ ఎవరు ఏ విధంగా పెడతారో తెలియదు కదా. నేను ఈ విధంగా పెడతానండి. ముందుగా కాయలు కొలుచుకోవాలి. నాకు ఈ గిన్నెతో ఒక గిన్నె కాయలు వచ్చాయండి. ముందుగా బాండీలో ఒక పావు లీటర్ వరకు నూనె పోసాను. అది వేడయ్యాక ముందు సగం కాయలు వేసి వేయించాను, తర్వాత మరో సగం వేసి వేయించాను. అవి ఎలా వేగాలంటే, మనం ఒక కాయ ప్లేట్లో వేసుకొని నొక్కితే ఇలా గింజ వేరవ్వాలండి. ఇలా వేయించాలి. తరువాత ఆయిల్ సగం వేరే గిన్నెలోకి తీసుకొని మిగతా సగంలో మన ఆవకాయకి కావలసిన పోపు వేసుకోవాలి. పోపులో పచ్చెనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, కొంచెం మెంతులు, ఎండుమిర్చి, కరివేపాకు, వెల్లుల్లి, ఇంగువ వేసి పోపు పెట్టాలి. ఇప్పుడు కాయలు, పోపు బాగా చల్లారనివ్వాలండి. బాగా చల్లారాక ఒక తడి లేని గిన్నెలోకి వేయించిన ఉసిరికాయలు, మనం కొలుచుకున్న గిన్నెతోనే పావు వంతు ఉప్పు, పావు వంతు కారము, 2 టీ స్పూన్ల పసుపు, పావు కంటే కొంచెం తక్కువ వేయించిన ఆవపిండి, మెంతిపిండి వేసి బాగా కలపాలండి. ఈ ఆవపిండి, మెంతిపిండి ఎలా చేయాలంటే, 1 గ్లాసు ఆవాలకి పావు గ్లాస్ మెంతులు, ఈ రెండింటిని వేరువేరుగా వేయించుకొని కలిపి ఎప్పుడు మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. అది మనకి రెడీగా ఉంటే ఏదైనా తయారు చేసుకోవచ్చు. అది బాగా కలిసాక అందులో అదే గిన్నెతో నిమ్మకాయ రసం పావు వంతు వచ్చేదాకా, ఎన్ని కాయలు వస్తే అన్ని కాయలు తీసుకొని గింజలు వడకట్టుకొని ఈ ఆవకాయలో పోసుకోవాలండి. అది బాగా కలిసాక చల్లార్చుకున్న పోపు వేసి బాగా కలిపి, మనం ఉసిరికాయలు వేయించిన నూనె సగం తీసి పెట్టుకున్నాం కదా, అది కూడా ఇందులో వేస్తూ కాయలు మునిగేదాకా పోసి, మిగిలితే అది మనం కూరల్లోకి వాడుకోవచ్చండి. అది దాదాపు మిగలదు. ఒకవేళ మిగిలితే కూరల్లో వాడుకోవచ్చు అన్నమాట. తరువాత ఒక 3 వెల్లుల్లిలు తీసుకొని అవి బాగా ఒలిచి ఈ ఆవకాయలో వేసి కలపాలండి. ఒకరోజు అలానే ఉంచి రెండో రోజు అన్నంలో వేసుకొని ఉప్పు చూసుకోవాలి. అన్నంతో మనకి ఉప్పు సరిపోతే జాడీలోకి పెట్టుకోండి. 2 నెలల వరకు ఆవకాయ బాగా తాజాగా ఉంటుందండి. తరువాత రంగు మారుతూ ఉంటుంది. ఈలోగా ఆవకాయ కూడా అయిపోతుంది. అంత బాగుంటుంది. తెలుసు కదా మీకు కూడా. ఉసిరికాయ ఆదివారం, అమావాస్య రోజు కూడా రాత్రిపూట తినకూడదు. ఇదండి ఉసిరికాయ ఆవకాయ నేను పెట్టే విధానం. మీరు ఎలా పెడతారో, ఇలానే పెడతారా? పెడితే కామెంట్ చేయండి ప్లీజ్. ఒకవేళ మీరు ఇలా పెట్టకపోతే ఈ విధంగా ఒక్కసారి ట్రై చేయండి. ఇక ఉంటానండి. నమస్తే.